జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ అంటే కవితక్కకు దగ్గర మనిషి అని పేరు పోయిండు. ఆయన గెలుపు కోసం కవితక్క గంత కష్టపడ్డది. బీఆర్ఎస్ లో ఎవ్వరు పార్టీ మారినా ఆ సంజయ్ సార్ అయితే పార్టీ మారడన్నంత గట్టిగా నమ్మికుండేది పాటోళ్లకు. కానీ అవన్నీ మూఢనమ్మకాలే అనిపించిండు సంజయ్ సారు. సక్కా పోయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని 3 రంగుల జెండా వట్టి మురుస్తుండిగా. కార్ పాటోలకు దెబ్బ మీద దెబ్బ పడుతుందిగా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అధికార పార్టీలకు దుంకుతుండ్రు ఎమ్మెల్యేలు. మొన్న పోచారం సార్ అయిన 2 వద్దులకే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సారు అర్ధమరాత్రి సీఎం సార్ ఇంటికి పోయి కండువా కప్పుకొని తీర్థం పుచ్చుకుండు. అయితే సంజీవ్ సారు కాంగ్రెస్ లకు పోయిన దాని మీద బీఆర్ఎస్ వాళ్ళ కంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళే బగ్గుమంటుర్రు. ముఖ్యంగా జీవన్ రెడ్డి సార్ అయితే మస్తు గుస్సా అవుతుండట. నా మీద పోటీ చేసిన మనిషిని చేర్చుకునేటప్పుడు నాకు కనీసం మతలవియ్యరా, నేనంటే లెక్కలేదా, పార్టీలో ఉండుడా లేదా అని మస్తుగా ఫికర్ పెట్టుకుండు. ఇక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్న, ఆది శ్రీనివాస్ అన్నలు జీవన్ రెడ్డి సార్ ఇంటికి పోయి బుద్రకొచ్చిండ్రు. నన్ను ఓడించిన మనిషి పార్టీలోకి వస్తే నేనెందుకే ఈడా, నాకు ఇలువయ్యనప్పుడు నేను పార్టీలుండి ఏం చేస్తాడని మస్తు గుస్సా అవుతుండట సారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు 2 దిక్కులోళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు. మా పార్టీలకు సంజయ్ వచ్చే అక్కర్లేదని కాంగ్రెస్ వాళ్ళు, నమ్మక ద్రోహం చేసి పోతావా, పుట్టగతులుండయి నీకని కార్ పాటోళ్ళు జిట్టు బొమ్మలు గాలబెట్టి బాగుమన్నారు. మరి లీడర్లకు ఈక్వెషన్స్ ఉంటాయి గాని కార్యకర్తల ఎమోషన్స్ తోటి ఏం పని కదా. మంత్రి లోకేష్ అన్నది మామూలు జోరు లేదు కదా. మస్తు షరున్నాడు అన్న. పాలనలా అన్న మార్కుండేటట్టు ట్రై చేస్తున్నట్టుండు. గూగుల్ హిస్టరీలా నాకంటూ కొన్ని వెబ్ పేజీలు ఉండాలి అనేటట్టు సపరేట్ వికీపీడియా రాయించుకుంటుండు అన్న. అదెట్లా అంటే, మంత్రి లోకేష్ అన్న సింప్లిసిటీ చూస్తుంటే సింప్లిసిటీ కూడా వాటే సింపుల్ మ్యాన్ అని మెచ్చుకునేటట్టున్నది. అన్ని అలా మంచి రోజు కదా అని పదవి బాధ్యతల స్వీకారం కార్యం పెట్టుకుండు. అయ్యగార్లు మంత్రాలు చదువుతుంటే అర్రలకు అడుగు పెట్టిండు. అయితే కుర్చీ మీద తెల్ల తువ్వాల కప్పున్నది చూసి, ఏహే ఎవల్వయ్యా గిట్ల తువ్వాల పెట్టింది, మనకెందుకు ఇవన్నీ, నాకు ఎసోంటి హంగు ఆర్బాటాలు వద్దు, మనం సింపుల్ ఉండాలి అని కుర్చీకి గట్టిన తువ్వాల తీసి పక్కకు పడేసిండు. కొత్త మురుపంలో గిట్లనే ఉంటది, ముంగట ఎంత సింపుల్ ఉంటాడో చూస్తామని పడనోళ్ళు అంటుంటే చిన్నబాబు చాలా మురిచిపోయిండని అభిమానులు అంటుర్రు. తువ్వాలాలు తీసేస్తే ఏమున్నది గాని మంచి పనులు చేస్తే అయిపాయే. మెత్తలేసుకున్నావా, కుషన్లు వేసుకున్నావా, నేల మీద కూర్చున్నావా, ముళ్ళ కంపల మీద కూర్చున్నావా అన్నది ఎవ్వరు పట్టించుకోరు కదా. ఎందుకు వేస్తారు?